హాయ్ అండి, ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. అండ్ ఐస్ క్రీమ్ చూసేసేయండి దానితో ఎలా చేస్తాను ఏంటో అని. చాలా నో షుగర్ యాడెడ్, ఇందులో షుగర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఐస్ క్రీమ్ మిక్స్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయొచ్చు మనం ఇంట్లోనే మంచిగా. ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకుంది మనం లీటర్ మిల్క్ అయితే నేను తీసేసుకున్నాను. అండ్ ఈ లీటర్ మిల్క్లో మనం ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ఏం చేయాలంటే వేసేసి మిక్స్, ఇది మంచిగా పాలు అనేది మరగాలన్నమాట. మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇది పాలు మరగనివ్వండి. నెక్స్ట్ ప్రాసెస్ షుగర్ అయితే నేను ఒక కప్ షుగర్ అయితే తీసుకున్నాను. మీరు ఎంతైనా కూడా తీసుకోండి, అది మీ ఇష్టం. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోండి. బట్ మేమైతే లిమిటెడ్గా తింటాం. ఇందులో సగమే వేస్తాను. ఇలా ఉండేది అనమాట. ఇది గిన్నె తీసేసుకొని అందులో ఈ పౌడర్ మొత్తం వేసేసి ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోండి. కలిపేయాలి. ఇలా మంచిగా ప్లమ్స్ లేకుండా కలిపేయండి. ఓకేనా? ఇందులో కొంచెం షుగర్ వేసేసుకోండి లైట్గా, అంతే. కొంచెం వేసేసుకుని ఇది ఇలా బాయిల్ అవ్వాలి. ఇది షుగర్ ఏంటంటే మెల్ట్ అయిపోవాలి. నెక్స్ట్ బాయిల్ అవుతుంది కదా, ఇది ఇందులో వేసేసుకుంది. వేసేసుకుని మంచిగా కలిపేసేయండి. మంచిగా కలపండి. ఇప్పుడు ఇది ఫుల్గా పెట్టేసి ఇంకా కొంచెం థిక్ అయ్యే వరకు ఇంకా కలుపుకోండి. ఇది సూపర్ థిక్ అవుతుంది అన్నమాట. ఇది ఎంత థిక్ అయితే అంత బాగుంటుంది దీనికి ఐస్ క్రీమ్. ఇది చూసారా? థిక్ అవుతుంది. ఫుల్లోనే పెట్టుకోండి, లేకపోతే కాలిపోతుంది. థిక్ అవుతుంది చూసారా? ఇంకా ఇది ఒక 5 minutes సిమ్లో పెట్టి, ఇది చూసారా ఎంత థిక్గా అయిపోయింది. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారైన తర్వాత మిక్సీ పట్టేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆఫ్ చేసేస్తాను. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఐస్ క్రీమ్ని. ఇప్పుడు ఒక ఎయిర్ కండెన్సర్ టైట్గా ఒక దాంట్లో వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోయింది. ఇది ఏం చేయాలంటే ఒక 2 hours ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసి ఇంకోసారి ఇదేం చేయాలంటే ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 hours ఆగిన తర్వాత ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే ఇంకా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూపించేస్తాను అది కూడా. మార్నింగ్ చూడండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది. ఇంకోసారి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టి ఇంకా మళ్ళీ 2 hours పెట్టేస్తే అయిపోయింది ఐస్ క్రీమ్. మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది ఇంకోసారి నేను మిక్సీ పట్టేస్తాను. నేను తర్వాత ఈవినింగ్ చూద్దాం. మళ్ళీ ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసేస్తాను. ఇంకా అక్కర్లేదు, ఇంకా పట్టాల్సిన ఇప్పుడు 2 times అయిపోయింది కాబట్టి ఓకే అంతే. ఇంకా మళ్ళీ ఒక 8 hours తర్వాత చూద్దాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి. ఇంకా దాంట్లో వేసేసుకొని చక్కగా ఇంకొంచెం గడ్డ అవ్వాలి. బట్ మా పిల్లలు ఆగలేరు, ఇంకా అయిపోయింది అనమాట. దీనిపైన కొంచెం అక్కడ బాదం పలుకులు ఇలా తర్వాత మనకు కొంచెం కిస్మిస్ వేసేసుకొని అండ్ దీనిపైన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. అండ్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.